హాయ్ అండి. యూట్యూబ్ ప్రియులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆటో డబ్బింగ్ అని ప్రతి ఒక్క వీడియోకి ఆన్ అవుతుంది. సో, అది ఎలా మన ఒరిజినల్ లాంగ్వేజ్‌లోకి మార్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనము ఇక్కడ చూస్తున్నట్లుగా సెట్టింగ్స్‌లోకొచ్చి సెట్టింగ్స్‌లో యాప్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ యాప్ లాంగ్వేజ్ వచ్చేసి మనము తెలుగు అయితే తెలుగు పెట్టుకోవచ్చు. మన యాప్ మొత్తం తెలుగులో వస్తుంది. ఉర్దూ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ ఏదైనా పెట్టుకోవచ్చు. సో, తెలుగు ఒకసారి చూపిస్తాను. ఇలా మొత్తం తెలుగు వస్తుంది యాప్లో. లేదు అంటే మీరు ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయితే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి యాప్ లాంగ్వేజ్ మార్చడం వల్ల మీకు యాప్ మొత్తం లాంగ్వేజ్ మారిపోతుంది. తెలుగు పెడితే తెలుగు, ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్, కన్నడ పెడితే కన్నడకి. బట్ మీకు వీడియో చూసేటప్పుడు వీడియో ఆటో డబ్బింగ్ ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో ప్లే అవుతుంటే దానికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి? ఇక్కడ ప్రిఫర్ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఇక్కడ మార్చుకోవాలన్నమాట. మనకు ఏ లాంగ్వేజెస్లో వీడియోస్ చూడాలనుకుంటున్నాము. నేను మోస్ట్లీ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం చూస్తుంటాను. సో, ఇప్పుడు తెలుగు వీడియోని ఇంగ్లీష్లోకి ఆటోమేటిక్గా డబ్ అవుతుంటుంది. ఎప్పుడైతే మనం తెలుగు సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు తెలుగు వస్తుంది. తెలుగు వీడియో అన్నప్పుడు తెలుగు వస్తుంది. కన్నడ సెలెక్ట్ చేసుకుంటే కన్నడ వీడియో చూసేటప్పుడు కన్నడ వస్తుంది. మలయాళం చూస్తుంటే మలయాళం సెలెక్ట్ చేసుకుంటే మలయాళం వీడియో వస్తుంది. సో, ఏ ఒరిజినల్ లాంగ్వేజ్ రావాలన్నా ఆ లాంగ్వేజెస్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. హిందీ వీడియోస్ చూసేటప్పుడు హిందీ రావాలంటే హిందీ పెడతాము. బేసిక్గా ఇవి సెట్ చేసుకుంటే చాలు, మనము ఒరిజినల్ లాంగ్వేజ్లో వినొచ్చు అన్నమాట.